మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిన్న ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేము ఒక సంవత్సర కాలం విజయవంతంగా చేస్తాం అని చేత మేము సంబరాలు చేసుకుంటాం, దీపావళి చేసుకుంటాం, సంక్రాంతి చేసుకుంటాం, గొబ్బెమ్మలు పెట్టుకుంటాం అని చెప్పి మన ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చెప్పి అది విఫలమై మళ్ళీ నిన్న ఉపాధి హామీ కూలీల్ని వాళ్ళని మళ్ళీ బతిమాలి తెచ్చుకుని మరి అనేక చోట్ల ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక చోట్ల మరి చాలా వికృత చేష్టలు చేసి వెళ్ళారు. నేను వారందరినీ అడుగుతున్నా, ఏదైతే మేము మీ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము అమలు చేస్తూ సూపర్ 6 కూడా మేము అమలు చేస్తామని చెప్పాడు. ఈరోజు మరి ఆ రకంగా చెప్పినప్పుడు మీరు కూడా ఒక్కసారి మీ ఇళ్ళకి వెళ్ళి మనకున్న మీ యొక్క బాధ్యతల్లో సగం భాగం పంచుకుంటున్నటువంటి మీ భార్యల్ని మహిళల్ని అడిగి మరి కరెంటు బిల్లు గడిచిన 2 నెలల నుంచి ఎంత వస్తుందో వారిని అడిగి అప్పుడు మీరు ఇంటి దగ్గర కూడా సంబరాలు చేసుకోవాలని మేము కోరుతాం. ముఖ్యంగా రైతులకి గతంలో ఇవ్వాల్సిన 20,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి వారికి ఇవ్వలేదు. పాపం రైతులు మళ్ళీ కష్టపడి నాట్లు వేసుకునేటువంటి సమయం ఇప్పుడు కూడా ఆ డబ్బు ఇవ్వకుండా మరి రైతు వెన్ను విరిచే కార్యక్రమం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా.